సంక్షేమ నివాస సంస్థలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, కేజీబీవీలు మరియు ఇతర విద్యా సంస్థలను సుస్థిరమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణ బాధ్యతాయుతమైన క్యాంపస్లుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది. రొటీన్ థింగ్స్ మళ్ళీ ఈసారి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది అండ్ టైం అంటే టైం తర్వాత అలౌ చేయాలి. షుడ్ టేక్ ప్రయారిటీ. అవర్ సైడ్ ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ కానీ లేదా తప్పు కానీ జరగకూడదు. డెఫినెట్గా ఇట్ విల్ టేక్ వెరీ సీరియస్ నేషన్ వైడ్ అగైన్ జరిగితే. సో ఇట్ విల్ బి డిసిప్లినరీ యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఆల్ అదర్ whatever areas regarding deposition present ఉన్న స్టోర్ నుండి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి పేపర్స్. అక్కడి నుండి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున యాజ్ పర్ ద స్కేల్ పక్క విత్ ఎస్కార్ట్ GPS ట్రాకర్తో ఉన్న వెహికల్తో ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుంది. Established with the CAPF authorities for deployment of 2 security personnel per center and for ensuring safe movement and custody of what about the vehicles? Vehicle provided. Okay. So from the otherwise లోపల వాళ్ళు ఉంటే బెటర్. అది ఒక షీట్ వేసుకొని ఏ సెంటర్కి ఎవరైనా చూసుకోండి.